గిజ్జోడు పాపం ఎంత దారుణమో. ఎంబీబీఎస్ సీటు కోసం కాలు నరుక్కున్న స్టూడెంట్ యూపీలో ఘటన జరిగిందట. ఎంబీబీఎస్ సీటు కోసం పాపం కాలు నరుకున్నాడట. ఇదేం ఘోరం మరి, ఏమైంది? అయ్యో, ఎంబీబీఎస్ సీటు కోసం కాలు నరుకున్న స్టూడెంటు, మెడికల్ సీటు కోసం పిచ్చి ముదిరిపోతున్నది. యూపీ జౌన్పూర్ జిల్లాకు చెందిన సూరజ్ భాస్కర్ ఏకంగా తన కాలును నరుకున్నాడు. ఎంబీబీఎస్ సీటు కోసం చేసిన 2 ప్రయత్నాలు విఫలం కావడంతో వికలాంగుల కోటాలో తాను సీటు సులువుగా సంపాదించుకోగలననే నమ్మకంతో ఎడమ కాలిపాదం నుంచి బొటన వేలు మినహా 4 వేళ్లను కత్తిరించేసుకున్నాడు. ఇందుకు బదులు కొందరు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారనే క్రమంలోనే తన కాలివేళ్లు పోయాయని తల్లిదండ్రులకు పోలీసులకు నమ్మబలికాడు. కానీ ఆయన అల్లిన కథనంలో లోపాలుండడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆయన ఫోన్ కాల్స్, ఇతర డేటా డైరీలో ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ సీటు కొట్టాలనే ఆయన తీర్మానం గతంలో ఓసారి వికలాంగుల ధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసి భంగపడ్డ వివరాలను పోలీసులు సేకరించారు. ఆ యువకుడి గర్ల్ ఫ్రెండ్ను ఆరా తీయగా అసలు విషయం బయటపడ్డదట. పాపం ఈయనకు మరి ప్రేమ అనుకోవాలన్నా పిచ్చి అనుకోవాలన్నా మరి ఏమనుకోవాలన్నా నాకైతే అర్థమైతే లేదు. ఇప్పుడు నీకు డాక్టర్ కావాలన్న కోరిక బలంగా ఉన్నది, 2 సార్లు 2 ప్రయత్నాలు చేస్తే విఫలమైనవు, ఇంకోసారి ప్రయత్నించవచ్చు కదా, అంటే ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకొకసారి ప్రయత్నాలు చేస్తే అయిపోతుండే కదా. ఏమనుకున్నాడంట, వికలాంగ్ కోటాలోనైతే ఈజీగా వస్తుంది అన్న ఒక ఆలోచనతోని ఆయన కాలంలో ఆయనే నరుకున్నాడట. ఇక ఇవన్నీ డైరీలు, ఫోన్ లిస్టులు, ఆ కాల్ డేటాలు, ఆయన గర్ల్ ఫ్రెండ్ని అడగంగానే మొత్తం అంతా ఈ బండారం అంతా బయటపడ్డదట. మరి దీన్ని ప్రేమ అనుకోవాలన్నా పిచ్చి అనుకోవాలన్నా, మరి అంత మంచిగా నీకు కసి ఉంటే, అంత మంచి పట్టుదల ఉంటే డాక్టర్ కావాలంటే నువ్వు ఆ బలంగా ప్రయత్నిస్తే అయిపోతుంది కదా, అంత కష్టపడి. మరి ఇదేంది? ఆయన కానీ కూడా ఇప్పుడు సీట్లు దొరుకుతున్నాయి కదా, నీ దగ్గర 5 కోట్లు ఇంకెంతో డబ్బులుంటే సీటు కొట్టేయచ్చు కదా, అట్లా కూడా ఆ ప్రయత్నాలు కూడా చేయలేవా? కాలే నరుకున్నాడట ఏకంగా. ఇక వికలాంగుల కోట కిందకి వస్తుందని చెప్పేసి అనుకోగానే ఇది మొత్తం విచారణ చేయగానే ఇక గతంలో కూడా ఆయన వికలాంగుల కోట నుంచి ఆ లెటర్ తీసుకున్నాడట, ఆ ప్రయత్నాలు చేసిండట. సారీ.